ప్రైజ్ ది లార్డ్. 66వ కీర్తన 9వ వచనం. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనియ్యడు. ప్రతిరోజు మనం ఒక క్రొత్త రోజు చూస్తున్నామంటే, ఉదయాన్నే నిద్ర లేచి సూర్యోదయాన్ని చూస్తున్నామంటే దేవుడు మనల్ని జీవప్రాప్తులుగా చేశాడు కాబట్టే. లేకపోతే మన ప్రాణం ఎప్పుడు పోతుందో, ఎలా పోతుందో కూడా మనకు తెలియదు. అంత అమాయకులం మనం. మనకు తెలుసు చాలా ప్రమాదాలు లోకంలో మనం చూస్తున్నాం. ఎంత ఘోరమైన భయంకరమైనటువంటి మరణాలకు చాలామంది అప్పగించబడుతున్నారో మనం చూస్తున్నాం. బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తున్నారు అని అంటే కూడా అది దేవుడు మనకు చూపుతున్న కృప మాత్రమే. క్షేమం లేని రోజుల్లో, భద్రత లేని రోజుల్లో మనం ఉన్నాం. ఎలాంటి వైరస్లు, ఎలాంటి వ్యాధులు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయో మనం చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఒళ్ళు గగురుబాటుకు గురవుతుంది. ఇటీవల మన దేశంలో కాశ్మీర్ దగ్గర పెహల్గాం అనే ప్రాంతంలో కొన్ని కుటుంబాలు వారు చక్కగా ఆ యొక్క ప్రాంతాలన్నీ చక్కగా వీక్షిద్దాం అని వెళ్తే ఎంత ఘోరం జరిగిందో మనందరికి తెలుసు కదా. కళ్ళ ముందే ఆ తీవ్రవాదులు ఆ పురుషులందరినీ తీసుకుని వెళ్ళి కాల్చి చంపేశారు. ఆనందంగా వెళ్ళి ఆనందంగా వాళ్ళు మరలా వారి ప్రాంతాలకు ఇక వచ్చేయబోతున్నారు. ఇంకొకటి 2 రోజుల్లో వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వచ్చేస్తారు. ఇంతలోనే వారు ఊహించని ఘోరం, ఏ ప్రకృతి వైపరీత్యమో, ఏ సునామీయో, ఏ భూకంపమో, ఏ తుఫానో పోను వచ్చిందమ్మా అనుకోవడానికి లేదు. ఎవ్వరు ఊహించని విధంగా ఆ తీవ్రవాదులు వచ్చి వారికి ఏ కీడు చేయకపోయినా, వారికి ఎలాంటి బంధం వారితో లేకపోయినా మరి ఎందుకో ఆ భయంకరమైనటువంటి కార్యం చేశారు. ఇలా రకరకాలుగా మరణము మనుషులను తరుముతున్న దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మన ముందు పెడుతున్నాడు. జీవప్రాప్తులనుగా ఆయన మనల్ని కలుగు చేస్తాడు, మన పాదాలు కదలనివ్వడు. ఒకవేళ ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు నీకు భయంగా అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా, బెదరనిపిస్తుందా, బాబోయ్ ఏంటివి, ఎలా జీవించాలి ఇలాంటి దినాల్లో అని బాధపడుతున్నావా? ఇదిగో నీ ప్రభు నీ పాదాల తొట్టులనివ్వడంట. నిన్న ఆయన జీవంతో నింపుతాడు, నీకు ఆయన క్షేమాన్ని ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని వాక్యంలో ఉంది. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు, ఆయనకు భయపడి బ్రతుకు, నీకు జీవాన్ని ఇచ్చేది ఆయన. ఏదో ఒక వ్యాధి వచ్చిందని నువ్వేదో అయిపోతావని బాధపడక, ఎవరో ఏదో సూటిపోటి మాటలని నేను చంపేస్తాం అని బెదిరించారని బెదిరిపోక, దేవుడు సెలవు ఇవ్వకుండా ఎవ్వరు నిన్నేం చేయలేరు. భయపడకు, నీకు ఆయన జీవాన్ని ఇస్తున్నాడు. ఆత్మ సంబంధమైన జీవము, శారీరకమైన జీవం దేవుడు నీకు ఇస్తున్నాడు. మనము లోకంలో నశించిపోకుండా, నిత్య నరకానికి గురవకుండా మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది ఆయనే. మనల్ని నడిపిస్తాడు, అంతవరకు మనకు తోడుగా ఉంటాడు. కుటుంబ జీవితంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లో నీ పక్షంగా ఉండి నిన్ను ఆత్మీయంగా జీవంతో నింపుతూ, శారీరకంగా కూడా జీవంతో నింపుతూ నిన్ను ఆనందింపచేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో మరణము ఎంత భయంకరంగా సంభవిస్తుందో మేము చూస్తున్నాం. శారీరకంగా మమ్మల్ని భద్రపరిచి మాకు ఏ రోజుకి ఆ రోజు శక్తినిచ్చేది మీరే. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చి నిత్య జీవం వరకు మమ్మల్ని నడిపించేది మీరే. ఈరోజు ఈ వాగ్దానం వీక్షించిన బిడ్డల జీవితంలో జీవాన్ని కలుగు చేసి, వారి పాదములు ఎక్కడ తొట్టిల్లిపోకుండా చేసి నీ మహిమ కొరకు నిలబెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.